కోడ్ ఎన్ని లైన్స్ 1 2 3 4 5. సో ఇది 5 లైన్స్ ఆఫ్ కోడ్. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసేప్పుడు మనకి ఎన్ని లైన్స్ కనిపించాలి? 5 లైన్స్ అనేవి కనిపించాలి. సో నార్మల్గా మనం ఆన్లైన్ కంపైలర్లో చేస్తున్నాం కాబట్టి మనకి అక్కడ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది కనిపించట్లేదు. ఎప్పుడైతే మనం టర్బో సీప్లో రన్ చేస్తామో, కంపైల్ చేసి రన్ చేస్తాం, సో కంపైల్ చేసినప్పుడు అక్కడ మనకి లైన్స్ అనేవి కనిపిస్తాయి. సో మనకి మొత్తం ఎన్ని లైన్స్ కనిపిస్తున్నాయి అంటే 311 లైన్స్ కనిపిస్తాయి. సో మనం రాసిన కోడ్ 5 లైన్సే కదా, సో మిగతా 311 లైన్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అని చాలా మందికి డౌట్ వస్తుంది. సో మిగతా లైన్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చిందంటే, సో దట్ ఆఫ్ దిస్ రీజన్. సో ఈ రీజన్ వల్ల మనకు లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ ఫైల్ ఇంక్లూడ్స్ అంటే అక్కడ నుంచి ఉన్న ఫైల్స్ ని కూడా మన ఫైల్ అనేది తీసుకుంటుంది. అందుకే మనం ఇంక్లూడ్ అనేది యూస్ చేస్తాం. సో అందుకే మనకి లైన్స్ లో 311 లైన్స్, ఆర్ అందరికి డిఫరెంట్ సిస్టమ్స్ లో డిఫరెంట్ లైన్స్ అనేవి కనిపిస్తాయి. సో నా సిస్టమ్ లో నేను ముందు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు 311 లైన్స్ అనేవి కనిపించాయి. సో అవి ఎందుకు కనిపించాయి అంటే ఫర్ దిస్ రీజన్. సో అందరికి అర్థమైంది కదా. సో ఇంక్లూడ్ ఎందుకు యూస్ చేస్తాం, stdio.h అంటే ఏంటి అని. నెక్స్ట్ ఏంటంటే మనం హ్యాష్ అనేది ఎందుకు యూస్ చేస్తాం. సో హ్యాష్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే ఇప్పుడు హెడర్ ఫైల్ కదా. సో హెడర్ ఫైల్ ఈజ్ ఫస్ట్. మీ అందరు క్వశ్చన్ అడుగుతా, హెడర్ ఫైల్ మనం ప్రింట్ చేస్తే హెడర్ ఫైల్ ఫస్ట్ ప్రింట్ అవుద్దా, లేకపోతే ప్రింట్ ఎఫ్ ఫైల్ అనేది ఫస్ట్ ప్రింట్ అవుద్దా? చెప్పండి. ఫస్ట్ ఏంటుంది? హెడర్ ఫైల్ ఉంది. సో ఫస్ట్ ఏంటంటే అదే ప్రింట్ అవుద్ది. సో హెడర్ ఫైల్ అనేది ప్రింట్ అవుద్ది. సో మనం హెడర్ ఫైల్ని ఏమంటామంటే, సో హెడర్ ఫైల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రీ ప్రాసెసర్ అంటాం. సో ప్రీ ప్రాసెసర్ అంటే ఏంటంటే బిఫోర్ ద ప్రాసెస్ దాన్నే మనం ప్రీ ప్రాసెసర్ అంటాం, ప్రాసెస్ కన్నా ముందే. సో అందుకే ఇప్పుడు మనం ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నాయి. సో దాంట్లో ప్రీ ప్రాసెసర్ ఎక్కడెక్కడ ఉంది అని ఎలా తెలుసుకుంటాం మనం ఇంత లైన్స్ లో? సో దాన్ని మనం రిప్రజెంట్ చేయడానికి, ప్రీ ప్రాసెసర్ ని రిప్రజెంట్ చేయడానికి మనం హ్యాష్ ని వాడతాం. సో ఎక్కడెక్కడైతే మనం ప్రీ ప్రాసెసర్స్ అనేవి యూజ్ చేస్తామో అక్కడ మనం హ్యాష్ ని యూజ్ చేస్తాం అనమాట.